హాయ్ గైస్, లారీ చాప్టర్ 1 మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 64,70,000 గ్రాస్ కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. అయితే ఫస్ట్ డేనే 64,70,000 గ్రాస్ అంటే ఇది మామూలు రికార్డ్ కాదు భయ్య. ఇది ఒక కొత్త హీరో తనే డైరెక్ట్ చేసి, తనే ప్రొడ్యూస్ చేసి, తనే ఆల్ ఇన్ వన్ యాక్టర్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఆల్ ఇన్ వన్ లా కష్టపడి సినిమా చేశాడు మన యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి. ఇప్పుడు హీరో శ్రీకాంత్ రెడ్డి అయ్యాడు. అయితే సినిమా అయితే బాగుంది. సో సినిమాని ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తారు సినిమాని. సో చూడండి, నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకండి. సినిమా బాగుంది, వన్ టైం వాచబుల్ అయితే పక్కా భయ. సినిమా చూసినాక మీరు చెప్పండి. అండ్ కొంతమంది నెగిటివ్ రివ్యూస్ కావాలని ఇస్తున్నారు రీచ్ల కోసం. సో ప్లీజ్ మీ రీచ్ల కోసం నెగిటివ్ రివ్యూ ఇచ్చి కొత్త హీరో వాళ్ళని తొక్కకండి. వాళ్ళ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి, కానీ మీరు తొక్కేస్తురు. ఇది మాత్రం తప్పు. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. ఏమైనా మిస్టేక్లు ఉంటే కొన్ని మిస్టేక్స్ ఉందని చెప్పండి, అంతేకాని మొత్తానికి అసలు తను కష్టపడిన తన కష్టాన్ని మొత్తం తీసి పడేస్తారు. సో ఇది గుర్తించుకోండి. రివ్యూవర్స్ కానీ, కామెంట్లు చేసే, నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కానీ ఆల్మోస్ట్ పాజిటివ్ కామెంట్స్ వస్తుంది సినిమా గురించి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే కామెంట్లు వస్తున్నాయి. సో రెస్పాన్స్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. సో సినిమాని మీరు చూడండి. మరి సినిమా అయితే బాగుంది భయ్య, నాకైతే నచ్చింది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. సో ఖచ్చితంగా సినిమా అయితే చూసినాక మీరు కామెంట్ చేయండి. జెన్యున్గా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి, అంతే. సో ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లారీ మూవీ 64 లక్షల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్గా. ఇంకా చూడాలి మరి ఇంకా ఏ రేంజ్లో కలెక్షన్ చేస్తుంది అనేది. సో సినిమా కలెక్షన్ పరంగా మంచి బ్లాక్ బడ్జెట్ అయ్యి మన హీరో శ్రీకాంత్ రెడ్డి అన్నకి మంచి మంచి మూవీస్ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో విష్ ఆల్ ద బెస్ట్ బ్రదర్ అండ్ కంగ్రాచులేషన్స్. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినావు, నువ్వైతే చెప్పి మరీ కొట్టినావు. నిజంగా నీ గట్స్కి, నీ కాన్ఫిడెన్స్ అసలు మెచ్చుకోవాల్సిన విషయం. సో నాకు అది నచ్చింది భయ్య. నువ్వు ఇదే యాటిట్యూడ్తో ఉండు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ఎప్పటికప్పుడు రెస్పాన్స్ అవుతున్నాడు మన శ్రీకాంత్ రెడ్డి అన్న. సో సినిమా చూడకుండా నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి ఒక్కొక్కటికి పగిలిపోద్ది, మనోడు పగలగొడతాడు, ఆల్రెడీ చెప్పాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. చూశాక పెట్టండి, మీకు నచ్చలేదంటే ఓకే, కానీ సినిమా చూడకుండానే నెగిటివ్ కామెంట్లు చేయొద్దు. ఇది మాత్రం తప్పు.